అందరికీ నమస్తే. ఎనర్జీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎనర్జీ ఛానల్ అనేది ఉద్యమకారుల యొక్క ఆశయ సాధనాలను కొనసాగించడానికి ప్రజల యొక్క ఆకాంక్షని కూడా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు ఎనర్జీ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నట్టయితే రైతులు ఓ పక్క హరిగోస పడతా ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఈరోజు అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నటువంటి డబ్బుని కూడా అక్కడ వెచ్చించడం హాస్యాస్పదం. అకాల వర్షాల ద్వారా ఎంతోమంది రైతులు చెమటోడ్చి కష్టమోడ్చి రక్తం చిందించి పండించినటువంటి పంట అమ్ముకోలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కష్టపడి పండించినటువంటి పంటని కొనుగోలు కేంద్రాలకి తరలిస్తే అక్కడ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటలు ఏర్పాటు చేయక కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేక అకాల వర్షాల ద్వారా వాళ్ళు పండించినటువంటి పంట నీరు పాలవుతూ ఉంటే రైతు మాత్రం కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఏమాత్రం పట్టట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఎందుకోసం? రైతు అంతే అంత చులకనా మీకు? దయచేసి తెలంగాణ యావత్ రైతాంగం దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఓ పక్క 200 కోట్లు దాదాపు వెచ్చించి ప్రపంచ అందాల పోటీలని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో తెలియలేనటువంటి పరిస్థితి. దీనివల్ల తెలంగాణ ఆత్మగౌరవం ఏమన్నా పెరుగుతుందా? అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవం ఏమైనా పెరుగుతుందా అని చెప్పి ఎనర్జీ ఛానల్ తరపున మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాము. దీనివల్ల ఉపయోగం ఏంటి? సదరు రైతుని పట్టించుకోకుండా సదరు రైతుని వదిలేసి పాపం ఎంతో కష్టపడి అప్పులని సప్పులని తెచ్చుకుని పండించినటువంటి పంటకి ఈరోజు గిట్టుబాటు ధర కల్పించకుండా మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చాలా ఇబ్బంది అయితే పెడతా ఉన్నారు రైతుల్ని. దీన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తా ఉన్నాం, ఎనర్జీ ఛానల్ తరఫున అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమకారుల తరఫున కూడా మేమందరం మీకు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మీ అందాల పోటీలు పక్కకు పెట్టేసి అందాలను వీక్షించాలని చెప్పి మీరు మీ ఉన్నటువంటి పార్టీ సభ్యులందరూ కూడా ఎంతో కుతూహలంగా ఉత్సాహంగా ఉన్నారన్నటువంటి విషయం మాకందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని మీరు పక్కన పెట్టి రైతు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఎనర్జీ ఛానల్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో రైతుకి ఎకరా రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ఎరువుల సరఫరా, అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు, రైతు సభలు, రైతు వేదికలు ఎన్నో పెట్టి రైతుల మంచి కోసం అని చెప్పి గత ప్రభుత్వం పనిచేసినటువంటి విషయం యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దయచేసి చెప్తా ఉన్నాం, ఇకనైనా మీ వైఖరిని మార్చుకుని యావత్ తెలంగాణ ప్రజలకి యావత్ తెలంగాణ రైతానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా ఎనర్జీ ఛానల్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు దీన్ని పరిగణలోనికి తీసుకొని అందాల పోటీలు పక్కన పెట్టి ఈరోజు నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారాన్ని కలిగించి వాళ్లకు కేంద్రాలలో ఏర్పాటు చేసి కేంద్రాలలో ధాన్యం కొనుగోలు స్టాల్ ఏర్పాటు చేసి అదేవిధంగా వాళ్లకు ధాన్యాన్ని కాపాడుకునేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కవర్స్ కానీ ఇతరత్ర ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి లారీలు కానీ అన్నీ అరేంజ్ చేసి వాళ్ళకు సక్రమైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలి. లేదంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి దిక్కుతోచని పరిస్థితులు ఉన్నటువంటి రైతుని మీరే ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది. దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం దీన్ని మీరు పరిగణనలోనికి తీసుకొని మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓ పక్క రైతులు ఇబ్బంది పడి ఓ పక్క రైతులు హరిగోస పెడతా ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం అందాల పోటీలు అని చెప్పి ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలి. దయచేసి ఇట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే మా ఎనర్జీ ఛానల్కి తీసుకురండి. మా ఎనర్జీ ఛానల్ రైతులకి భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకి ముందుండి పనిచేయడానికి మేమంతా ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులన్నిటిని కూడా పనుల్లో ఉన్నటువంటి లోపాలన్నిటి కూడా ఎండగట్టడానికి మా ఈ ఎనర్జీ ఛానల్ ఎప్పుడు కూడా మీ ముందుంటుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఖచ్చితంగా ఇటు విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులకు మేలు చేసే విషయం అయితే చేకూర్చాలని చెప్పి మా ఎనర్జీ ఛానల్ తరఫున కోరుతా ఉన్నాం. నమస్తే.